38వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభువు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 45 వరకు 36 నుండి 45 వరకు మనం చదువుకున్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండనని శిష్యులతో చెప్పే. అప్పుడు యేసు మరణముగా నంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగి నా తండ్రి సామర్థ్యత ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయనతో 40వ వచనం అండి. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైన మన పేతురుతో చెప్పి, మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. సన్ని 44. ఆయన వారిని మరలా మైక్ దగ్గర పెట్టుకుని ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటనే ఉండెను. ఆయన వారిని మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. చాలా 46. లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించినాడని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తాం. దగ్గర మా తండ్రి, మీకు అనేక వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క మహాకృపను బట్టి 37 దినములు సిలువ ధ్యానములు మాకు తోడుండి నడిపించినారు. వందనములు. 38వ దినముగా మీ సన్నిధికి చేర్చినారు. ఈ దినం గెత్సెమనే తోటలో మీరు పడిన ఆశ్రమ వేదన మేము కూడా కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకున్నటకు మా కన్నులు, మా హృదయాన్ని, మా మనస్సును మీరే తెరువ చేయమని దేవా, ఆనాడు ఎంఐఈ శిష్యుల యొక్క కన్నులు తెరచిన దేవా, మా కన్నులను కూడా తెరువమని మీ సన్నిధి మాకు తోడుంచి దేవా, సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనం సిలువ ధ్యానాలు చివరి దినాల్లోనికి మనం వచ్చేసాం. ఈ దినం 38వ దినం. సో మనం ఇంతవరకు చాలా వాక్యాలు చెప్పుకున్నాం. ఈ వారాన్ని లాస్ట్ వీక్ని ఏమంటారంటే పరిశుద్ధ వారము అని అంటారనమాట. సో ఇంకా బాగా ఆచరించాలి ఈ పరిశుద్ధ వారాన్ని. సో ఈ దినం ప్రభువారు చేసిన పని ఏంటంటే, రేపు ఏంటండి మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అంటే అర్థం ఏంటి? ప్రభువు మన కొరకు సిలువలో మరణించిన రోజు. సో ఈ మంచి శుక్రవారానికి ముందు ఏం జరిగింది అనేది ఈ దినం మనం చదువుకున్నాం కదా. ఇదంతా ఎందుకు చదివించానంటే మనకు అంతా తెలుస్తుందని ఈ విషయం అంతా కూడా. యేసు ప్రభువారు ఏం చేశారంటండి, గెత్సెమనే, ఆ తోట పేరు ఏంటండి, గెత్సెమనే తోట. సో ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన శిష్యులతో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే ఆ దినము కూడా ఏం చేశారంట, వాళ్ళు తోటలోనికి వెళ్ళారు. అంటే గురువారం రాత్రి ఈ టైంకి అన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారంటండి, మనం
36వ వచనంలో ఏముందండి? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, ఆయన ఏం చేశారంటండి? నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి వారికి దూరంగా ప్రార్థన చేశారు. ఇంకా ఆయన ఏం చేస్తున్నారట? మనం 27వ వచనములో దుఃఖము, చింత ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దామండి. 40వ వచనములో మనం చూస్తే ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. సో ఈ దినం ప్రాముఖ్యంగా మనం 3 విషయాలు చూస్తాం. ఆయన సిలువకు వెళ్ళే ముందు శిష్యులకి ఏం చెప్పారండి? ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట కదా. మనకు కూడా ప్రార్థన అనగానే ఏమొస్తుందని ముందు నిద్ర వస్తుంది. అంటే నిద్ర చాలా ప్రధానమైన శత్రువు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ముఖ్యంగా మనం బైబిల్ చదివిన ప్రార్థన చేసిన ఏమొస్తుంది? ప్రీతి, నిద్ర వస్తుంది ఫస్ట్ కదా. సో ఆ నిద్రని మనము జయించాలన్నమాట. అంటే ప్రార్థనకు నిద్ర చాలా ఆటంకం. ఈ నిద్ర ఎప్పుడైతే మనం మీదకి వచ్చేస్తూ ఉంటుందో మనం ప్రార్థన మెలకువగా ఉండి చేయలేము. అదే శిష్యులకు కూడా యేసు ప్రభువారు బోధించారు. మనం కూడా అనుకుంటాం నిద్ర ఏముందలే అని అనుకుంటాం. నిద్ర పాపం కాదు, కానీ నిద్ర ఏం చేస్తుందండి? మనల్ని ప్రార్థనలో ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థన చేయకుండా మనల్ని రకరకాలుగా అదేం చేస్తూ ఉంటుంది? చల్లార్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నిద్రను జయించడం అనేది శిష్యులకు తెలిపారండి. ఇంకేం చెప్పారండి? తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేరా. ఈ మాటను మనం ధ్యానిస్తే ఒక్క గడి అంటే ఎంతండి? 1 గంట. అంటే మినిమం మనము ప్రార్థనలో ఎంతసేపు గడపాలండి? 1 గంటన్న మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో నేను చెప్పుకున్నాం. అలాగే శోధనని జయించాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. 1 గంట అయినా మనం మినిమంగా మోకరించి ప్రార్థన చేయాలి. సో మన టైమింగ్స్ మనం కుదుర్చుకొని ప్రార్థన చేయాలి. రెండవదిగా ఇక్కడ శిష్యులకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే 41వ వచనములో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. సో రెండవ హెచ్చరిక ఏంటండి? శోధనలోనికి వెళ్ళకూడదంటే ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. సో ప్రతి దినము మనల్ని సాతాను, శరీరము, ఇవన్నీ కూడా లోకము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూ ఉంటుంది. శోధన అంటే ఏంటండి ప్రీతి? శోధన అంటే ఏంటి? నిఖిత నువ్వు చెప్పు, శోధన అంటే ఏంటి? నాకు వినిపించట్లే గట్టిగా అమ్మా. కీడు. ఓకే, భాగ్య గారు మీరేమంటారు? బాధపడ్డం. ఓకే, సన్నీ చెప్పు, శోధన అంటే ఏంటి? ఏడిపించడం. సరే, సో శోధన అంటే మనుషుల వలన కలిగే శోధనలు ఉంటాయి, సాతాను శోధనలు ఉంటాయి, లోకము కలిగించే శోధనలు ఉంటాయి. లోకం ఎలాంటి శోధన కల్పిస్తుందండి? మనకి ఏదో ఒక పాపము చేసేలాగా ఒక ఎర్రను మనకి వేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ తప్పు చేస్తే మనకి ఇంత డబ్బు వస్తుంది అనేది మనం శోధించబడ్డం అన్నమాట. యేసు ప్రభువుని ఇస్కరియోతు యోధా ఏం చేశాడండి? 30 వెండి నాణాల కోసం దేవుణ్ణి అప్పగించేశాడు. అంటే ఆ శోధన, ధనము కోసం వచ్చిన శోధన తను జయించలేకపోయాడు. సో శరీర శోధనలు అంటే ఏంటండి? మనకి ఏదో తినకూడని తినాలనిపిస్తుంది, చేయకూడని చేయాలనిపిస్తుంది, అదే శరీర శోధన. సో లోకము, సైతాన్ శోధన అంటే ఏంటండి? మనం చెప్పుకున్నాం కదా, సైతాన్ ఏం చేస్తూ ఉంటాడు?
మనల్ని బాధ పెడతా ఉంటాడు. అలాగే వాడు మనల్కి రకరకాలుగా మనల్ని ఎరలు వేస్తాడనమాట. ఇప్పుడు ఒక చేపను పట్టుకోవాలంటే దానికి ఏం వేయాలండి? ఎర వేయాలి. అలాగే మనకు కూడా ఏం చూపిస్తాడు? ఒక 10 రూపాయలు ఆశ చూపించి 100 రూపాయల నష్టాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటాడు. సో శోధన అంటే ఒకటే కాదు, మనకి పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా కూడా వస్తాయి. పాజిటివ్గా అంటే ఏంటండి? ఏదో ఒక సంతోషాన్ని మనకి ఆశ చూపిస్తాడు, డబ్బును ఆశ చూపిస్తాడు, లేకపోతే మనకి ఏదో ఒక గెయిన్, ఒక మనకి లాభాన్ని ఆశ చూపిస్తాడు. అది ఒక రకమైన పాజిటివ్ శోధన. నెగిటివ్ శోధన అంటే ఏంటండి? మనల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇవన్నీ కూడా నెగిటివ్ శోధనలు అన్నమాట. కాబట్టి ఈ 2 శోధనలు జయించాలంటే మనకి ఏముండాలంట? ప్రార్థన. నిన్నటి వరకు 7 విషయాలు సర్వాంగ కవచం గురించి మనం చెప్పుకున్నాం. ఈ సర్వాంగ కవచం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు అది శక్తివంతంగా పనిచేస్తుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడే అన్ని అవయవాలు ఏమవుతాయి? యాక్టివ్ అవుతాయి అన్నమాట. అంటే వాడుకలోనికి మనం పెట్టగలం. కాబట్టి శిష్యులకు చివరిగా ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటండి? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, సాతాను నన్ను చాలా శోధించేస్తున్నాడండి, ఇంట్లో శోధనలు ఎక్కువైపోతున్నాయి అంటే దానికి పరిష్కారం ఏంటండి? ప్రార్థన చేయాలి. సో ఎంతసేపు ప్రార్థన చేయాలి? తండ్రి ప్రభువా నాయనా అని మనం లెగిసిపోవాలా? మినిమం గంట సేపు మనము, అదే ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నారు, ఒక్క గడియ కూడా నాతో కూడా మీరు మెలకుగా ఉండలేరా? సో మూడవదిగా ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటండి? ఇక్కడ మనం చూస్తే 41వ వచనంలో 2వ లైన్లో ఏముందండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఇదొక వార్నింగ్ ఇచ్చారు. మొట్టమొదటిది వార్నింగ్ ఏంటండి? మనం ప్రార్థన చెయ్యాలి, ఒక్క గడి అయినా మేల్కొని ఉండాలి. రెండవది ఏం చెప్పారండి? శోధనలోకి వెళ్ళకూడదు అంటే మెలకువగుండి ప్రార్థన చేయాలి. మూడవది ఏం చెప్పారండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే ఏంటండి? మన ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి ఆశిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి, వాక్యం చదవాలి, పరిశుద్ధంగా జీవించాలి, సైతాన్ నన్ను శోధించినా నేను పడిపోకూడదు అని మనలోని ఆత్మ తపన పడతా ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తూ ఉంటుందండి? మనల్ని కిందికి లాగుతూ ఉంటుంది. కాబట్టి భూమి ఆకర్షణ శక్తి ఏం చేస్తూ ఉంటుంది? భూమి మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? కిందికి లాగుతూ ఉంటుంది. భూమిలో ఏముంటుంది? అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకని మనం భూమి మీద ఇలా నిలబడి ఉన్నామన్నమాట. ఈ అయస్కాంత శక్తి లేకపోతే ఏమవుతాం? మనం కూడా గాలిలో తేలుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ఈ భూమ్యాకర్షణ శక్తి వలన ఏ విధంగా భూమి మీద ఉన్నామో, పాపము, లోకము, శరీరం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? కిందికి లాగుతూ ఉంటుంది. ఈ కిందికి లాగే శక్తిని మనం జయించాలంటే మనకి ఏం కావాలండి? ప్రార్థనా శక్తి మాత్రమే మనల్ని ఈ శక్తి నుంచి విడుదల చేసి, అందుకని వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సో ఒక పక్షి పైకి ఎగరాలంటే ఏం చేయాలండి? ఈ భూమి యొక్క శక్తి నుంచి అది విడిపించబడి ఆ పైన ఎగిరేదై ఉండాలి. మరి పైకి ఎగరాలంటే ఏం చేయాలండి? భూమి యొక్క శక్తి నుంచి మనం, ఈ భూమి యొక్క అయస్కాంత శక్తి నుంచి మనం విడిపించబడాలి. అలాగే పాపము మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? కిందికి లాగుతూ ఉంటుంది. లోకము కిందికి లాగుతూ ఉంటుంది. సాతాను కిందికి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మనం పైకి ఎగరాలి అనే విషయాలు మనం ఈ వాక్యంలో కొన్ని చూద్దాం. సో ఈ 3 వార్నింగ్స్ ప్రభు ఇచ్చారనమాట. సిలువకు వెళ్ళే ముందు శిష్యులకి ఇచ్చిన 3 హెచ్చరికలు ఏంటండి? మొట్టమొదటిది మెలకు, మనం ఒక్క గడి అయినా మేల్కొని ఉండాలి. రెండవది ఏంటండి? శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. మూడవది ఆత్మ సిద్ధమే కానీ శరీరము
బలహీనము. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు ఇచ్చిన హెచ్చరికలు. అలాగే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే ప్రభు వారు ఒక మాదిరి కూడా చూపించారండి. ఆయన సిలువకు వెళ్ళే ముందు మనం ప్రార్థన అంటే ఏం ప్రార్థన చేస్తాం? ఎప్పుడు కూడా మనము మన కుటుంబమే చేసుకుంటాం కదా. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలనేది కూడా తోటకు వెళ్ళే ముందు ఆయన ఒక ప్రేయర్ చేశారండి. ఆ ప్రేయర్లో కొన్ని పాయింట్స్ మనం చెప్పుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు యేసు ప్రభువు సిలువకు వెళ్ళే ముందు చేసిన ప్రార్థన. సో మనం ఎలా ప్రార్థన చెయ్యాలి, శోధనలో పడకుండా ఎలా ప్రార్థన చేయాలి, ఒక గడి అయినా ఎలా ప్రార్థన చేయాలి, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది కదా, కాబట్టి వీటిని జయించాలంటే ఎలా ప్రార్థన చేయాలి అనేది యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రభువు శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. ఎలా ప్రార్థన చేశారంటండి? 17వ వచనం మొదట్లో ఏముందండి? యేసయ్య మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చాలండి. అంటే సిలువకు వెళ్ళే ముందు ఆయన ఈ ప్రార్థన చేశారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలన్నీ చదివితే ఈ ప్రార్థనలోని విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అంటే మనం ఎలా ప్రార్థన చెయ్యాలి, మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా భూమి మీద ఉండే వాటి కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈ దినం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. మొట్టమొదటిగా 11వ వచనము చూస్తున్నామండి. 11వ వచనము, నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమైన లాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. చాలండి. ఇక్కడ ఏమన్నా ప్రార్థన చేస్తున్నారండి యేసు ప్రభు వారు? ప్రభువా, నేను నీవు ఎలాగూ ఒక్కటిగా ఉన్నాము, నిన్ను తెలుసుకున్న వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? ఏకముగా ఉండాలి. ఎంత గొప్ప ప్రార్థన అండి. మనం అనుకుంటాం కదా, ఎప్పుడు కూడా ఎవరిని మన పక్క వాళ్ళ గురించి ఏం కోరుకుంటాం? నాకన్నా తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటాం. మనతో సమానంగా ఉండాలని కోరుకుంటామండి? కోరుకోం కదా. కానీ యేసు ప్రభు యొక్క మనసు ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, నువ్వు నేను ఎలా ఉన్నామో వీళ్ళందరూ నీ నామం ఎరిగిన వాళ్ళు మనము ఎలా ఉండాలట? ఏకమై ఉండాలి. సో మన ప్రార్థనలు మారాలి. నేను చెప్పుకున్నాం, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నాకు అది లేదు ఇది లేదు, ఇదే సరిపోతుంది. కానీ మనం ఏం చేయాలట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఎలా వెతుకుతాము? మనం ఇలాంటి ప్రార్థనలు చేయాలి. తండ్రి, నేను నీతో ఏకమైపోవాలి. సో అది ఒక పాయింట్ అండి. మనం అన్నీ చూడడం, కొన్ని పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇంకొక పాయింట్ చూద్దామండి. 15వ వచనం చూద్దాం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. చాలండి. ఇక్కడ ప్రభువారు ఏమని ప్రార్థన చేశారండి? లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది, కానీ నువ్వు లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. కానీ ఏం చేస్తున్నారు ఈయన? దుష్టుని నుండి వారిని కాపాడుము. సో ఈ ప్రార్థన మనం ఎప్పుడన్నా చేసామా? మన బిడ్డల కొరకు ఎప్పుడన్నా చేసామా? మన కుటుంబం కొరకు ఎప్పుడన్నా చేసామా? సో మన ప్రార్థనలో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇమిడి ఉండాలన్నమాట. అంటే ప్రభువారు ఏం చూస్తున్నారండి? ప్రభువా, నేను వెళ్ళిపోతున్నాను, శిష్యులకు ఒక ఇల్లు కూడా లేదు, శిష్యులకి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు అని చేయట్లేదు ప్రార్థన. ఏమని చేస్తున్నారు? నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరందరూ కూడా ఏకమై ఉండాలి. అంటే నాతో పాటు సమాన స్థాయిలో వీళ్ళు ఉండాలి. రెండో పాయింట్ ఏంటండి?
లోకములో నుండి తీసుకుపోమని ప్రార్థన చేయట్లేదు. కానీ ఏం ప్రార్థన చేయాలంటే ప్రతిదినం మన కొరకు, మన కుటుంబం కొరకు దుష్టుని నుండి కాపాడుము అని మనము ప్రార్థించాలి. అలాగే 3వ పాయింట్ అండి, 16వ వచనం మనం చూద్దాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 19 కూడా అండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. చాలండి. శిష్యుల గురించి ప్రభువు చేసే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యమే సత్యము. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసాం మనం, మన కుటుంబం కొరకు ఎప్పుడైనా ఈ ప్రేయర్ చేసామా అంటే సత్యములో వారు జీవించాలి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయబడాలి అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఏ క్రియలు చేసినా వారి జీవితం అంతా ఎలా ఉండాలట? సత్యము. సో సత్యము కలిగి జీవించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? సత్యవంతుడైన దేవుని దగ్గరకు మనం వెళ్ళగలం. సో మన బిడ్డలందరూ సత్యంగా జీవించాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? కాబట్టి మరి యేసు ప్రభు వారు సిలువకు వెళ్ళే ముందు శిష్యుల కోసం ఆయన ఈ ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువే ప్రార్థన చేస్తే మనము మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు ఈ విషయాలు ఎంతగా ప్రార్థన చేయాలంటారు? అసలు ఈ పాయింట్స్ మనం గుర్తెరగాలి. మొట్టమొదటిగా, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు నాతో ఏకమై ఉండాలి. రెండవది ఏంటండి? దుష్టుని నుండి నీ వారిని కాపాడు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, లోకము, పాపము, సాతాను నిత్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూ ఉంటుంది. మన పిల్లలు స్కూల్స్కి వెళ్తారు, మన పిల్లలు కాలేజెస్కి వెళ్తారు, మరి ఎన్నో శోధనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఆ శోధనలలో పడిపోకుండా నీ సహాయం వారికి దయచేయము నాయనా అని మనం ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? కానీ ఈ దినం నుంచి మనం దాన్ని అభ్యాసం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసాం కదండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. మన కుటుంబాల కొరకు, మన కొరకు ఇదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ రాకడ పర్యంతం, నా మరణ పర్యంతం సత్యమందు నేను ప్రతిష్ఠ చేయబడాలి. అందుకే యోహాను భక్తుడు సంఘం గురించి రాస్తూ, మీరు మంచి ఇల్లు కట్టుకున్నందుకు నేను సంతోషించట్లేదు, మీరు మంచి స్థితిలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటలేదండి. ఆయన ఒక ఉత్తరం రాస్తూ యోహాను పత్రిక 3వ పత్రికలు ఏమంటారు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎలా సంతోషిస్తున్నారంటండి ఆ సంఘ కాపరి? నా పిల్లలు, నా సంఘ బిడ్డలందరూ సత్యములో ఉన్నారు, సత్యమే మాట్లాడుతున్నారు, సత్యములోనే జీవిస్తున్నారు అనే వార్త ఆయనకి వినబడినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? సంతోషము కలిగింది. ఇదే సంతోషము మన కుటుంబస్తుల ఎడల మనము కలిగి ఉండాలి. నా బిడ్డలందరూ, నా కుటుంబం అంతా ఎందులో ఉండాలండి? సత్యమును అనుసరించి నడుచుకునే వారై ఉండాలి అని మనము ప్రార్థన చేయాలి. తర్వాత 4వ పాయింట్ మనం ప్రార్థన చూద్దామండి. ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయము 23వ వచనము లాస్ట్ లైన్ అండి. లాస్ట్ లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చాలండి. ప్రభువు వారు మనకి ఏమి ఇచ్చారంటండి? దేవుని యొక్క మహిమను మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ మహిమను, అంటే ఆ మహిమ మనం ఎలా పొందగలము? తండ్రితో మనము ఏకమై ఉన్నప్పుడే. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి ఏమొస్తుందండి? మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ మహిమని దేవుడు మనకి కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభువారి యొక్క కోరిక తన శిష్యుల ఎడల ఎలా ఉందండి? ఏ విధంగా ప్రార్థన చేశారు అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా 3 హెచ్చరికలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటండి? ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండండి. 2వ హెచ్చరిక ఏంటండి? శోధనలోకి పడకుండా
మెలకుగుండి ప్రార్థన చేయండి. మూడవది ఏంటండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఈ 3 హెచ్చరికల ప్రకారం మనం జీవించాలంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలండి? యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారం మనము చేసుకోవాలి. మన కుటుంబంలోని వారందరూ సత్యమును అనుసరించి నడిచినప్పుడు ఈ 3 హెచ్చరికల ప్రకారం మనము జీవించగలం. యేసు ప్రభు అంత శ్రమలో కూడానంటే ఏం చేశారంటండి? ఈ ప్రార్థన అంతా చేసి అప్పుడు 18వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే ఆయన ఏం చేశారండి? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోటి ఉన్నను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలండి. యేసు ప్రభు వెళ్ళే ముందు తన శిష్యుల కొరకు ఈ ప్రార్థన చేశారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి. మన బిడ్డలకు ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని అభ్యాసం చేయాలి. వారి కొరకు మనం ఇలాంటి ప్రార్థనలు చేసేవారమై ఉండాలి. సో అప్పుడు యేసు ప్రభు మరి ఏ విధంగా తోటలో ఆయన మన కొరకు శ్రమపడ్డారో ఈ విషయాలన్నీ మనకి తెలుసు. కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేశారు, ఇటువంటి ప్రార్థన ప్యాటర్న్, ప్రార్థన విధానం మనము కలిగి ఉండాలి. సో ఇప్పుడు మనం చెప్పిన 3 హెచ్చరికలు ఎవరు చెప్తారండి? నిఖిత చెప్తుంది. యేసు ప్రభు ఏ హెచ్చరికలు ఇచ్చారు చెప్పాలి. మైక్ ఇవ్వండి సన్ని, మైక్ ఇవ్వమ్మా. నిఖిత చెప్పాలి. ఏమి హెచ్చరికలు ఇచ్చారు ప్రభువారు? ఇంకా ప్రీతి చెప్తుంది. భాగ్య గారు చెప్తారు. ఒక్క పాయింట్ అన్న చెప్పండి. ఒక్క గడి అయినా దేవుడి కోసం మేలుకు. వెరీ గుడ్. సురేఖ గారు చెప్తారు. ఓకే, సన్నీ చెప్తాడు. 3 పాయింట్స్ చెప్పాను. అందులో ఒక పాయింట్ ఆల్రెడీ భాగ్య గారు చెప్పారు. ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా వింటలేదన్నమాట వాక్యం కదా. సో మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. సో మనం 3 పాయింట్స్ చెప్పుకున్నాం. మళ్ళీ అడుగుతాను సండే అందరూ చెప్పాలి. సో 3 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు తోటలోకి వెళ్ళినప్పుడు 3 హెచ్చరికలు శిష్యులకి ఇచ్చారు. ఒకటి ఏంటండి? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా. రెండవది ఏంటండి? శోధనలో ప్రవేశించకూడదంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవది ఏంటండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఈ మూడిటిని మనం క్రోడీకరించుకున్నప్పుడు మన ఆత్మ ఎప్పుడు దేవుని కోసం ఆలోచిస్తూ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. ఈ శరీరాన్ని మనం ఎలా లైన్లో పెట్టాలంటారు? ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఇంచుమించు సమాన వయసు, మన లక్కీ అబీద్ ఎలాగ ఉన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? ప్రతిదానికి కొట్టుకుంటూ ఉంటారు, ప్రతిదానికి తిట్టుకుంటారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకళ్ళని కొట్టి ఒకళ్ళని ప్రేమిస్తామా? చెయ్యం. ఏం చేస్తాం? ఇద్దరిని మనం బుజ్జగించి వాళ్ళని విడదీస్తాం. అలాగే ఆత్మ శరీరం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? పోట్లాడుకుంటూ ఉంటాయి. ప్రార్థన చేయమని దేవుని ఆత్మ చెప్తా ఉంటే శరీరం ఏమంటుంది? వద్దు, కాసేపు ఇంకా రెస్ట్ తీసుకో, ఇంకా 3 అయ్యింది, ఇంకా 4 అయ్యింది, 5 అయ్యింది అనుకుంటూనే మనకి తెల్లవారిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఎలా మనం చేయించాలట? 2 పిల్లల్ని మనం ఏ విధంగా వాళ్ళని సామరస్యంగా విడదీస్తామో మనం కూడా ఏం చేయాలి? అలాగూ ఆ యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలట? లైన్లో పెట్టుకుంటూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలనేది కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతాయి. మనకి చెప్పుకునే సమయం లేదు. కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందామండి. మొట్టమొదటి పాయింట్ మనం ఏం చెప్పుకున్నామండి? 17వ అధ్యాయం 11వ వచనంలో
పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. తండ్రి యేసు ప్రభు ఏ విధంగా ఏకమై ఉన్నారు, మనము కూడా ఆయనతో ఏకమై ఉండాలి. రెండవ పాయింట్ ఏంటండి, మనం చెప్పుకున్నాం కదా 15వ వచనము, లోకములో నుండి తీసుకొని పొమ్మని ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థన చేశారు. మనము కూడా మన కొరకు ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. థర్డ్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యాన్ని చదివినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనకి తెలుస్తూ ఉంటుంది. సత్యములో మనము జీవించాలి, మన కుటుంబం అంతా సత్యములో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. సో 4వ పాయింట్ మనం చెప్పుకున్నాం. 23వ వచనం లాస్ట్లో ఏనండి, నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు మనకి ఏం అనుగ్రహించారండి, మహిమనిచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ మహిమను మళ్ళా మనం తీసుకెళ్ళాలంట. అది కూడా ఒకసారి చూసి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము ఎందుకు ఈ మహిమను మనకి ఇచ్చారు అంటే, ఆ మహిమను మనము పరలోకానికి తీసుకొని వెళ్ళాలట. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము లాస్ట్ బుక్ అండి, లాస్ట్ పేజెస్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. చాలండి. జనములు అంటే విశ్వాసులంగా దేవుని రాజ్యంలో ప్రవేశించబోయే మనం ఏం తీసుకెళ్ళాలంటండి, తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. ఎవరు తీసుకుని వెళ్తారట? 27వ వచనం కూడా అండి, ఒకసారి చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చాలండి. ఎవరు ఈ మహిమను ఘనతను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు అంటే ఎవరు తీసుకెళ్తారండి? జీవగ్రంథమందు వ్రాయబడిన వారు తప్ప ఎవ్వరూ కూడా ఆ మహిమను తీసుకుని వెళ్ళలేరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మహిమను అంటే ఆయన రక్షణ, ఆయన యొక్క దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, దేవుడు మనకిచ్చిన ఈ కృపలు, ఇదంతా ఏంటండి? గొప్ప మహిమ. అందుకే మంటి ఘటములలో ఏం పోసారట? మహిమైశ్వర్యము. అంటే మనం పైకి మంటి ఘటాలమే కానీ మనలో ఏముంటుందండి? దేవుని యొక్క మహిమ. ఈ మహిమను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు మన మహిమ కాపాడబడుతుంది. కానీ పాపము, లోకము మనలోనికి ప్రవేశిస్తే మహిమను మనము కోల్పోతూ ఉంటాం. అందుకే ఆదాము దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. కాబట్టి ఈ మహిమను మనం కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి ఏం తీసుకుని వెళ్ళాలి? ఇదే మహిమను, ఘనతను మనము పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళాలి. సో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను అండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.